హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై, కొబ్బరితో క్యాబేజీ ఫ్రై అనమాట. సో ఇక్కడ క్యాబేజీ అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ అంతా క్యాబేజీ కూడా ఒక దాంట్లోకి తీసుకొని దాంట్లో క్యాబేజీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి, లైట్గా బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే క్యాబేజ్ తీసుకున్నామో ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్యాబేజీ మునిగే విధంగా మనమైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగ్గా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. సో కొబ్బరి మిక్సీ పట్టి వేస్తాం కాబట్టి మిక్సీ పట్టడానికి కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మరీ సన్నగా ఏం అవసరం ఉండదు, మిక్సీ పట్టడానికి వీలుగా ఉండేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి. కొబ్బరిని కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒకసారి లైట్గా కడిగేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రై చేయడానికైతే ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి ఫ్రైకి. సో చెప్పాను కదా కొబ్బరి మిక్సీ పట్టుకోవాలని. కడిగేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరిని అంతా కూడా. ఇక్కడైతే కొబ్బరి మిక్సీ పట్టడం అయిపోయింది, ఈ విధంగా వస్తుంది. దీన్ని సైడ్కి తీసుకోవాలి. ఈలోపు అయితే మనకు క్యాబేజీ ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి బాయిల్ అయిపోయింది. సో దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని సైడ్కి తీసేసుకోవాలి. సో నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా, అదే జార్లో పచ్చిమిర్చి, దాంట్లో సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఏదైతే క్యాబేజీ ఉడకబెట్టుకున్నామో సైడ్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో. అది లైట్గా కలిపేసుకోవాలి. సో దాంట్లో ఇప్పుడు ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో. వాటిని లైట్గా కలిపేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ని. దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ అయితే వేగాయి, దాంట్లో లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఒకసారి.
దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడైతే నేను కలిపేసుకుంటున్నాను దాన్ని. ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత మనం క్యాబేజీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత క్యాబేజీ దీంట్లో వేసుకోవాలన్నమాట. క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను. అది మొత్తం కలిసే విధంగా మనం కింద నుంచి కలుపుకుంటూ రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పేస్ట్ మొత్తం కూడా పైకి వచ్చి క్యాబేజీ అది బాగా మిక్స్ అయిపోవాలి, అలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, క్యాబేజీ అయితే బాగా మిక్స్ అయిపోయింది దాంట్లో. మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. లైట్గా గ్రేవీ అనేది దిగుతుందన్నమాట. సో ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. వెరైటీగా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో కొబ్బరి క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి రెసిపీ చూసి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.